టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. కేసుకి సంబంధం లేనటువంటి వ్యక్తిని కేసులోకి లాక్కొచ్చి కేసు మొత్తాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. రాపర్తి నగరానైనా గుర్తుకొచ్చే ఫ్యామిలీ ఎవరిది అంటే రాపర్తి రంగారావు ఫ్యామిలీ. ఆ వ్యక్తి కాడ పని చేసినంత మాత్రాన రాపర్తి కుటుంబానికి సంబంధం ఉన్నట్టేనా ఇన్సిడెంట్ కి? రాపర్తి శరత్ కానీ రాపర్తి కుటుంబం కానీ ఖమ్మంలో ఉన్న ఏ టౌన్ పోలీస్ స్టేషన్ కైనా వెళ్ళినట్టు నిరూపించలేస్తారా? నిరూపించండి. ఇదే డివిజన్ లో అదే ప్రజల ముందు రాజకీయ సన్యాసం తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా నిల్చోడు. ఆయన తప్పు చేసినట్టు నిరూపిస్తే నేనే ఆయనకి ఆ గౌస్ అనే వ్యక్తి శెట్టి రంగారావు ప్లస్ లింగం నరేందర్ అనే వ్యక్తుల కాడు కూడా పనిచేశాడంట. మరి వాళ్ళు కూడా నిందితులేనా? వలస కూలీని రేప్ చేసిన సందర్భాలు బరాబర్ వేస్ట్ గాడే. వాడు ఒక రౌడీ షీటర్. 100%. ఈ గౌస్ పాషా అనే వ్యక్తి ఒక కిడ్నాపర్, ఒక రేపిస్ట్. అసలు పోయిన కార్పొరేటర్లను వదిలేసి పోని కార్పొరేటర్ని టార్గెట్ చేయడానికి కారణం ఇది. ఇదే రంగారావు గారి కాడ ఇప్పుడు ఎవడైతే గౌస్ పాషా వర్క్ చేస్తుందో వాడు అరాచకాలు చూసే ఎల్లగొట్టారు. రీసెంట్ గా పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మినిస్టర్ కి సంబంధించిన కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లో ఎట్లా పాల్గొండు? రాపర్తి శరత్ సంబంధించిన వ్యక్తి అయితే కాంగ్రెస్ జెండా కప్పుకోవాలి కదా. గౌసు, పువ్వాడ అజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ గారు, ఇంకా కొంతమంది మైనారిటీ నాయకులు, వీళ్ళందరికీ అర్థం ఉందా? పువ్వాడ అజయ్ కుమార్ తో ఫోటో దిగిండు అంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా ఈ వెనకాల ఉన్నట్టే కదా. కొంతమంది కాంగ్రెస్ నాయకులే, సొంత పార్టీ వాళ్ళే టికెట్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాపర్తి శరత్ ప్లేస్ లో రీప్లేస్ కావడం కోసం. చిన్న పిల్లల వ్యవహారంలో ఇంత సెన్సిటివ్ టాపిక్ లో మీరు రాజకీయం చేస్తున్నారంటే మీరు కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో మీకే వదిలేయాలి. 2 టౌన్ సిఐకి ప్రెజర్ పెట్టారా? కార్పొరేటర్ల పేర్లు మీరు బయట పెట్టాలి. ఎవరెవరు ప్రెజర్స్ ఎవరెవరికి ఇచ్చారు అనే కాల్ డేటా బయట పెట్టాలి. కేసును పక్కదోవ పట్టియాలని ట్రై చేసిన కార్పొరేటర్లు ఎవరో వాళ్ళ పేర్లతో సహా బయటకు రావాలి. రాపర్తి రంగారావు కాడ నుంచి రాపర్తి నగర్ ఫ్యామిలీగా మారింది. రాపర్తి నగర్ గా బోర్డు పెట్టారు. ఒక ఏరియాకి అంత సింపుల్ గా ఒక పేరు ఎవరు పెట్టరు. ఎంతో మంచి మార్కు, ఒక మంచి సర్వీస్ చేసిన వ్యక్తులు ఉంటేనే అలాంటి పేర్లు పెడతారు. రాపర్తి శరత్ గారికి ఎటువంటి సంబంధం లేదు, రాపర్తి ఫ్యామిలీకి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు. ఏదో కొంతమంది జర్నలిస్టులు కావాలని బురద జాలాలని ప్రయత్నిస్తే కనుక భయపడే వ్యక్తులు కూడా వాళ్ళు కాదు. ఒక ఫ్యామిలీని బ్లేమ్ చేసి నేను ఆ ఫ్యామిలీ డౌన్ చేసి నేను రాజకీయంగా ఎదగాలి అనుకోవడం చాలా తప్పు. ఇలాంటి రాజకీయాలు మానేసి ఆ పాపకి ఎట్లా న్యాయం చేయాలో అందరూ ఆలోచించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో మనం గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఒకటే ఒక హాట్ టాపిక్ గా మారింది. చాలా సెన్సిటివ్ టాపిక్. ఈ సంఘటన గురించి మనం రీసెంట్ కూడా ఒక వీడియో తీయడం జరిగింది. అదేదో కాదు, ఖమ్మం రాపర్తి నగర్ లో జరిగినటువంటి 12 ఏళ్ల చిన్నారిపై జరిగినటువంటి అఘాయిత్య విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే చిన్నగా రాజకీయ నాయకులందరూ కూడా ఒకరు పరామర్శించడం, ఆ కుటుంబానికి భరోసాగా నిల్చోవడం జరిగింది. దీని మీద మనం ఒక వీడియో చేయడం కూడా జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే ప్రజెంట్ ఏదైతే ఆ పాప నివాసం ఉన్న ఏరియా కానీ లేకపోతే ఆ ఊరు కానీ చూసుకుంటే ఈ ఖమ్మం నియోజకవర్గంలో ప్రజెంట్ ఈ కేసుని పక్కదారి పట్టియాలి అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాల కోసం ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం జరుగుతుంది. సో ఇవి అసలు మెయిన్ పాయింట్కి వస్తే ఈ పాప విషయంలో గౌస్ని రక్షించడం కోసం కొంతమంది కార్పొరేటర్లు 2 టౌన్ లో ఉన్నటువంటి సిఐ మీద ప్రెజర్ చేయడం జరిగిందని చెప్పి మనం కూడా మాట్లాడాము. చాలా వరకు అందరూ కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ ఒత్తులకు ఎలాంటి తలొగ్గకుండా సిఐ గారు కేసు పెట్టడం జరిగింది. ఇది అసలు పాయింట్కి. అసలు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే కేసుకు సంబంధించి కొంతమంది కార్పొరేటర్లు పోయిన మాట వాస్తవం. నేను చెప్తున్నా, కొంతమంది కార్పొరేటర్లు పోయిన మాట వాస్తవం. కార్పొరేటర్ తమ్ముళ్ళు, సోదరులు, చుట్టాలు కొంతమంది పోయారు, మాట్లాడారు, బేరసారాలు జరిగినాయి. బట్ ఈ టోటల్ హిస్టరీలో కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది జర్నలిస్టులు ఏం చేశారంటే అసలు ఈ గౌస్ పాషా వెనకాల ఉన్నది ఎవరు, ఈ గౌస్ పాషా వెనకాల ఉన్న అసలు ఈ గౌస్ పాషా ఎవరు ఫాలోవర్ అని వెలికి తీసినప్పుడు కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం ఏమీ తెలియనటువంటి వ్యక్తి, అసలు ఈ కేసుకి సంబంధం లేనటువంటి వ్యక్తిని కేసులోకి లాక్కొచ్చి కేసు మొత్తాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. సో నేను చెప్తా ఎవరు అనేది కూడా ఇప్పుడు నేను మాట్లాడతా. ఆ ఏరియా వచ్చేసి రాపర్తి నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రాపర్తి నగర్ అనైనా గుర్తుకొచ్చే ఫ్యామిలీ ఎవరిది అంటే రాపర్తి రంగారావు ఫ్యామిలీ. సో రాపర్తి రంగారావు గారి ఫ్యామిలీ వచ్చింది. రాపర్తి రంగారావు గారి ఫ్యామిలీకి ఈ గౌస్ పాషా అనే వ్యక్తి ఒక డ్రైవర్గా వర్క్ చేసిండు, అది ఇదని చెప్పి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడారు. ఎస్, పని చేశాడు, పని చేయలేదని ఎవరు అనట్లే.
ఆ వ్యక్తి కాడ పని చేసినంత మాత్రాన రాపత్తి కుటుంబానికి సంబంధం ఉన్నట్టేనా ఇన్సిడెంట్ కి? ఆ రాపత్తి శరత్ తో ఫోటోలు దిగితే రాపత్తి శరత్ కి ఆ కార్పొరేటర్ కి ఉన్నట్టేనా సంబంధాలు? ఏ విధంగా మీరు దాన్ని జడ్జి చేయలేస్తారు? ఏ విధంగా కన్ఫర్మేషన్ ఇస్తారు? పోనీ కొంతమంది టూ టౌన్ కి వెళ్ళి సిఐ గారిని కలిసారో, ఫోన్లలో సంభాషణలు జరిగినాయి, ఏవి జరిగితే జరిగినాయి. ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదైతే 9వ తారీఖు కేసు అయిందో 9, 10, 11, 12 ఈ 4 రోజుల్లో రాపత్తి శరత్ కానీ, రాపత్తి కుటుంబం కానీ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కానీ, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కానీ, ఖమ్మంలో ఉన్న ఏ టౌన్ పోలీస్ స్టేషన్కి అయినా వెళ్ళినట్టు నిరూపించలేస్తారా? ఫస్ట్ పాయింట్ అది. రాపత్తి శరత్ అనే వ్యక్తి మాజీ కార్పొరేటర్, ప్రజెంట్ తాజా మాజీ కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి ఫోన్ సంభాషణలో కానీ, ఆ పోలీసులతో కానీ ఎవరితో కానీ సంభాషించినట్టు కానీ నిరూపిస్తారా? ఎస్, బరాబర్ నిరూపించండి. ఇప్పటికిప్పుడు ఇక్కడే ఇదే డివిజన్లో అదే ప్రజల ముందు రాజకీయ సన్యాసం తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా నించోడు. బరాబర్ ఆయన తప్పు చేసినట్టు నిరూపిస్తే నేనే ఆయనకి, మన జర్నలిస్టులే ఆయన నిలదీస్తారు, గల్లా పట్టుకొని నిలదీస్తారు. సో ఏది నిజాలు తెలవకుండా మీరు మాట్లాడడం అనేది రాంగ్. పోనీయండి, ఇప్పుడు రాపత్తి రంగారావుతో పనిచేశాడు కదా, ఈ వ్యక్తి ఓన్లీ రాపత్తి రంగారావుతోనే పనిచేసిండా? ఎవరితో పని చేయలేదా? ఈ గౌస్ పాషా అనే వ్యక్తి ఎవరెవరితో పని చేశారు? వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో చాటింగ్లు జరుగుతున్నాయి. ఆ 58 డివిజన్ 50 డివిజన్లోనో ఆ డిస్కషన్ జరుగుతున్నాయి. ఆ డిస్కషన్ జరిగితే ఒక సోదరుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ గౌస్ అనే వ్యక్తి శెట్టి రంగారావు ప్లస్ లింగం నరేందర్ అనే వ్యక్తుల కాడు కూడా పనిచేశాడంట. శెట్టి రంగారావు కాడ పనిచేసిండు, లింగం నరేందర్ అనే వ్యక్తి కాడు కూడా పనిచేశారు. మరి వాళ్ళు కూడా నిందితులేనా? వాళ్ళ మాట ఎందుకు తీసుకురావట్లేదు జనాలు? ఓన్లీ రాపత్తి ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశారు? అది పక్కన పెడితే, మొన్న రీసెంట్గా ఈ పాయింట్ గుర్తుంచుకోండి, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుడు గతంలో జనాల సొమ్ము దోచుకొని, పాయింట్ గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి ఏ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినా మీకు నేను ఇప్పుడు ఈ రిపోర్టర్ పేరు నాకు తెలియదులే కానీ 94, 95 నుంచి వాని చరిత్ర చూస్తే రౌడీయిజం, రేపిస్ట్ వల్ల ఈ చిన్నపిల్లని మొదట చేయలే. గతంలోనే నెల్లూరుకు సంబంధించినటువంటి వలస కూలీని రేప్ చేసిన సందర్భాలు వాడు ఒక రౌడీ షీటర్. 100% నువ్వు చెప్పింది కరెక్ట్ బ్రో. ఇక్కడ వరకు బిల్డింగ్లు కడుతుంటే, ఇంకేదైనా పని చేస్తుంటే వాని హస్తం ఆడుంటది. ఎంఆర్ఓ ఆఫీసులలో వాడు చెప్తే ఎస్, బరాబర్. ఇది కూడా నేను విన్నా. ఇక్కడ వరకు నువ్వు చెప్పింది వాస్తవం, నేను దానికి యాక్సెప్ట్ చేస్తా. ఈ గౌస్ పాషా అనే వ్యక్తి ఒక కిడ్నాపర్, ఒక రేపిస్ట్, ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసులలో, ఇంకెక్కడ మున్సిపాలిటీ ఆఫీసులలో పైరవీలు చేసుకుంటూ జనాల కాంచి డబ్బులు తీసుకునే ఒక బ్రోకర్ లాంటోడు. అట్లాంటి వ్యక్తి ఇన్సిడెంట్ చేశాడు అంటే నమ్ముతారు, ఓకే తప్పులేదు, నమ్మొచ్చు. వాడు దొంగ నేను కూడా అంటున్నా, వాడికి ఉరిశిక్ష పడాలి. ఇప్పటికిప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. బట్ దీన్ని పక్కదో పట్టించడం కోసం అభం శుభం తెలియని వ్యక్తి మీద, ఏమీ తెలియని వ్యక్తి మీద మీరు వన్ సైడ్ గా టార్గెట్ చేయడానికి కారణం ఏంది? అసలు పోయిన కార్పొరేటర్లను వదిలేసి పోని కార్పొరేటర్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంది? ఫైళ్లు కదులుతాయి. మరి మైనర్ బాలికపై లైంగిక దాడికి నీరుగా వీడు గౌసు, ఈయన షరతు. ఇగో వీడు గౌస్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేసిరంటారు కదా, ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళ పేర్లు మీకు తెలవాలి కదా. ఆయననే శరత్. పేర్లు తెలియాలి కదా. ఈయనొక్కడే ఎందుకు టార్గెట్ చేసినాం? 3 కార్పొరేటర్లు పోయారన్నప్పుడు అసలు సంబంధం లేని సంబంధం ఉన్న ముగ్గురిని వదిలేసి ఈ రాపత్తి శరత్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంది? దీని వెనకాల ఏముందో ప్రతిదీ కూడా తెలుసు అందరికి. ఓకేనా? ఓన్లీ రాజకీయ కక్ష కోసం. ఇప్పుడు నువ్వు ఫోటోలు చూపెడుతున్నావు కదా, వీడు గౌస్ కదా, ఇగో ఈయన శరత్. ఎస్, వీడు గౌసు, ఈయన శరత్. ఇగో గౌసు శరత్ ఫోటో చూస్తారు కదా, వీడు గౌసు, ఈయన శరత్. ఇగో శరత్, గౌసు. గౌసు పేరు రాపర్తి గౌస్ అంటారు. 50 నువ్వే చెప్తున్నావు శరత్ పేరు రాపత్తి గౌస్ అని చెప్పి నువ్వే అంటున్నావు. శరత్ పేరు, గౌస్ పేరు రాపత్తి గౌస్ అని మేము ఎక్కడ వినలేదు. ఖమ్మం వాస్తవ్యుల్ని ఆ ఏరియా వాళ్ళని అడిగినా కానీ రాపత్తి గౌస్ అని ఎవడు అనడు. ఇప్పుడు నువ్వు ఫోటోలు చూపెట్టావు కదా, నేను కూడా మన వాళ్ళకి కొన్ని ఫోటోలు చూపెడతా. మరి ఇప్పుడేం మాట్లాడుతారో చూద్దాం. జస్ట్ రీసెంట్గా ఇప్పుడు రాపత్తి శరత్ కదా, రాపత్తి శరత్ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం పోయినప్పుడు వీళ్ళ బంధం తెగిపోయింది. గౌస్కి వీళ్ళకున్న బంధం. టీఆర్ఎస్ జెండా కట్టుకొని రీసెంట్గా పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మినిస్టర్కి సంబంధించినటువంటి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్లో ఎట్లా పాల్గొండు? శరత్ మనిషి అయితే కాంగ్రెస్లో ఉండాలి కదా, రాపత్తి శరత్ సంబంధించిన వ్యక్తి అయితే కాంగ్రెస్ జెండా కప్పుకోవాలి కదా.
టీఆర్ఎస్ లో ఇట్లా కేక్ కటింగ్ లో ఉండు, టీఆర్ఎస్ ఫ్లాగ్ హోస్టింగ్స్ కి ఎట్లుండు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీఆర్ఎస్ కార్యకర్తలే. ఇక్కడ ఎక్కడ రాపతి శరత్ లేడే. రీసెంట్ గా తీసిన ఫొటోస్ ఇవి, రీసెంట్ గా జరిగిన బర్త్డే ఫొటోస్. పువ్వాడ అజయ్ కుమార్ గారిది ఎక్స్ మినిస్టర్ది జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్ లో ఈ గౌస్ పాషాని ఎట్లుంచారు. మీరు అన్న దాని ప్రకారం కాంగ్రెస్ లో శరత్ పక్కన ఉండాలి కదా, శరత్ పక్కన ఉండాలి కదా. ఇప్పుడు ఓకే, శరత్ గౌస్ ఇద్దరు ఫోటో దిగారు, శరత్ దీని వెనకాల ఉండు కదా. ఇప్పుడు మీకు ఇంకో ఫోటో చూపెడతా, మరి దాని గురించి మీరేమంటారు మీరే చెప్పండి. మరి ఇదెవరు? గౌసు పువ్వాడ అజయ్ కుమార్, గౌసు పువ్వాడ అజయ్ కుమారు, ఆర్జేసీ కృష్ణ గారు, ఇంకా కొంతమంది మైనారిటీ నాయకులు. వీళ్ళందరికీ హస్తం ఉందా? హస్తం ఉందంటావా? నీ దాని ప్రకారమే చూసుకుందాం. ఒక ఫోటో దిగినంత మాత్రం వాడు దొంగనో దొరనో లంగనో మంచోడో చెడ్డోడో, వాడితో ఫోటో దిగినంత మాత్రం ఫోటో దిగిన వ్యక్తి కూడా వాడి వెనకాల ఉన్నట్టయితే, ఈ పొద్దున ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి పువ్వాడ అజయ్ కుమార్తో ఫోటో దిగిండు అంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా వీడి వెనకాల ఉన్నట్టే కదా, టీఆర్ఎస్ నాయకులు కూడా వీడి వెనకాల ఉన్నట్టే కదా. అట్లెట్లా చెప్తారు మీరు? జస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు 100 మంది వెనక తిరుగుతారు, 100 మంది వాడేమన్నా డబ్బులకి వచ్చే నాయకుడే. టీఆర్ఎస్ లో రాపతి శరత్తో ఉన్నప్పుడు రాపతి శరత్ వెనక తిరిగిండు, తప్పే ఉంది దాంట్లో. తిరిగిండు, పార్టీ మారిన తర్వాత వదిలేసుకున్నారు, బంధాలు దిగిపోయినాయి. వాడు టీఆర్ఎస్ లో ఉండు, ఆయన కాంగ్రెస్ లో ఉండు. ఇప్పుడు రాపతి శరత్ ని టార్గెట్ ఎందుకు చేశారు అని అంటే, కొంతమంది కాంగ్రెస్ నాయకులే, సొంత పార్టీ వాళ్ళే టికెట్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాపతి శరత్ ప్లేస్ లో రీప్లేస్ కావడం కోసం ట్రై చేస్తున్న ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావాలని మళ్ళీ రాపతి శరత్ మీద బురద చల్లాలి. ప్లస్ ఈ ఇష్యూ ఎక్కడ జరిగింది అంటే రాపతి నగర్. రాపతి నగర్ లో ఎవరున్నారు అంటే రాపతి శరత్. రాపతి శరత్ ని టార్గెట్ చేస్తే ఆ కుటుంబాన్ని బ్లేమ్ చేస్తే వచ్చే రాజకీయాల్లో గెలవచ్చు. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ని ఏదైతే ఇంత చిన్న పిల్లల వ్యవహారంలో ఇంత సెన్సిటివ్ టాపిక్ లో మీరు రాజకీయం చేస్తున్నారంటే, మీరు కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో మీకే వదిలేయాలి. ఓకేనా? ఇదే రాపతి శరత్ మీద ఇంతకుముందు మీరు అన్నట్టు రాపతి శరత్ కి నేర చరిత్ర కలిగిన ఒకడు ఉండన్నారు కదా, రాపతి శరత్ మీద ఎలాంటి నేర చరిత్రలు ఉన్నాయో మరి చూసారా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన కథ ఏంది అనేది మొత్తం కూడా ఎంక్వైరీ చేయాలి కదా. రాపతి శరత్ మీరు అన్నట్టు ఆ టూటన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇదే గౌస్ పాషాకి సపోర్ట్ గా టూటన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని మీరు నిరూపించండి, రాజకీయ సన్యాయం చేస్తాడు. ఇప్పటికిప్పుడు ఆ సీసీ ఫుటేజ్లు సిఐ గారైనా ఏసీపీ గారైనా సిపి గారికైనా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైతే టూటౌన్ సిఐకి ప్రెజర్ పెట్టారో ఆ కార్పొరేటర్ల పేర్లు మీరు బయట పెట్టాలి. దాంట్లో నిజంగా శరత్ పేరు ఉంటే గనక ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికైనా డివిజన్ ప్రజలు ఒప్పుకుంటారు. ఇప్పుడు నేను ఏదైతే శరత్ కోసం మాట్లాడుతున్నా, నేను కూడా శరత్ని నిలదీయడానికి రెడీగా ఉన్నాను. ఈ రోజు ఈ శరత్, రాపతి శరత్ అనే వ్యక్తి వాడు వెనక నిజంగా 100% వాడు వెనకాల ఉండి కావాలని వాడిని విడిపియాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిరూపిస్తే, ఇదే శరత్ని నడి రోడ్డు మీద నిలదీయడానికి నేను రెడీగా ఉన్నా. గుర్తుంచుకో శరత్ గారు, మీకు నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, మీరు కనుక నిజంగా తప్పు చేసిన వాళ్ళు అయితే కనుక మిమ్మల్ని నేరడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటి వరకు మీ తప్పు లేదని నేను నమ్ముతున్నా. సో కాల్ డేటా కూడా బయట పెట్టాలి, ఎవరెవరు ప్రెజర్స్ ఎవరెవరికి ఇచ్చారు అనే కాల్ డేటా బయట పెట్టాలి. అట్లాగే టూటౌన్ సిఐ గారి కాల్ డేటా కూడా బయట పెట్టాలి. ఆ టూటౌన్ సిఐ గారి కాల్ డేటాలో ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంటాక్ట్ అయ్యారు, ఎంతమంది ఇదంతా తప్పుదో పట్టేయాలని ప్రయత్నించారో కూడా బయటపడాల్సిందే. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కూడా సిపి గారు బయట పెట్టాల్సిందే. ఆల్రెడీ కొంతమంది జర్నలిస్టులు లెటర్లు పెట్టడం కూడా జరిగింది. సో ఈ డేటా మొత్తం బయట పెట్టాలి. నిజమైన అసలు పోయి ఈ కేసును పక్కదో పట్టేయాలని ట్రై చేసిన కార్పొరేటర్ లెవెల్లో వాళ్ళ పేర్లతో సహా బయటకు రావాలి. తుమ్మల గారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీరు ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. దీంట్లో ఈ రాపతి శరత్కి, రాపతి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారో లేదో క్లారిటీ ఇవ్వాలి. ఎందుకనంటే ఒక ఏరియాకి సంబంధించి, ఒక కుటుంబంకి సంబంధించిన పేరే ఆ ఏరియాకి పెట్టారు అని అంటే అది ఒక ఫ్యామిలీ, సొసైటీలో మంచి పేరున్న ఫ్యామిలీ కాబట్టి రాపర్తి రంగారావు కాడ నుంచి రాపతి నగర్ ఫ్యామిలీగా మారింది. రాపతి నగర్గా బోర్డు పెట్టారు. ఒక ఏరియాకి అంత సింపుల్గా ఒక పేరు ఎవరు పెట్టరు. ఎంతో మంచి మార్కు, ఒక మంచి సర్వీస్ చేసిన వ్యక్తులు ఉంటేనే అలాంటి పేర్లు పెడతారు. అట్లాంటిది మీరు ఇప్పుడు అంత సింపుల్గా బురద జల్లితే చూస్తే ఎవరు ఊరుకుంటారు? ఇవాళ ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అనేది ఎవరికి తెలుస్తుంది? సో కాబట్టి రాపర్తి శరత్ గారికి ఎటువంటి సంబంధం లేదు, రాపర్తి ఫ్యామిలీకి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు. ఏదో కొంతమంది జర్నలిస్టులు కావాలని బురద జాలాలని ప్రయత్నిస్తే కనుక భయపడే వ్యక్తులు కూడా వాళ్ళు కాదు. ఓకేనా? మీకు దమ్ముంటే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయండి. సీసీటీవీ ఫుటేజ్తో పాటు సిఏ గారికి, ఎస్ఐ గారికి ఎవరెవరికి ఎలాంటి ప్రెజర్స్ వచ్చినాయో సిఏ గారైనా కానీ ఒక వీడియో రిలీజ్ చేయాలి. ఆ కార్పొరేటర్ల పేర్లు బయట పెట్టండి. అది కాంగ్రెస్ కార్పొరేటర్ అయినా సరే బయట పెట్టండి, బయట పెట్టాల్సిందే.
అంతేకాకుండా ఎవరితో పని చేస్తే ఎవరితో పాటు నడుస్తే వాడు కూడా దొంగ అనుకుంటే రేపొద్దున నీతో కూడా ఒక దొంగ వచ్చి ఫోటో దిగుతాడు. వాడు దొంగ ద్వారా నీకు తెలుస్తుందా? నాతో కూడా ఒక దొంగ వచ్చి ఫోటో దిగుతాడు, అంత మాత్రం నాకు సంబంధం ఉన్నట్ట. ఫోటోలు దిగుతూనే సంబంధాలు ఉన్నాయంటే ఇప్పటికల్లా ఇప్పుడు మన సీఎంలతో ఉన్న చాలా మంది, ఇప్పుడున్న పిఎంలతో చాలా మంది రౌడీ షీటర్లు కూడా ఫోటోలు దిగారు. అంటే వీళ్ళు కూడా రౌడీ షీటర్లేనా? సో అది టోటల్ గా రాంగ్. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇట్లా ఈ జర్నలిస్ట్ చేసినట్టు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం అనేది రాంగ్. ఓకేనా? రాపర్తి గౌస్ అంటారు 50 కౌన్సిలర్, ఇంకొకరు వెంకటేశ్వర్లు కూడా ఉంటారు. అన్న మీరు ఒకసారి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఆయన ఏదో వెంకటేశ్వర్లు చెప్పిండు. ఇప్పుడే వెంకటేశ్వర్లు అనే పేరు చెప్పిండు కదా. వెంకటేశ్వర్లు అనే పేరుతో నాకు అది ఫస్ట్ నా నోటెడ్కి వచ్చింది. నాకు ఆ వెంకటేశ్వర్ల పేరు, ఇంటి పేరు చెప్తే ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోయింది. కాకపోతే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అక్కడ సాక్ష్యాధారాలు ఎంతవరకు వాస్తవం అవాస్తవం తెలవంది. నేను ఎవరి పేరు బ్లేమ్ చేయను. ఈ వెంకటేశ్వర్లు అనే పేరు మాత్రం వాస్తవం. అది ఏ వెంకటేశ్వర్లు అనేది నేను చెప్పను. ఓకేనా? సో ఈ రాపర్తి శరత్ 100% ఈ జర్నలిస్టు కానీ కొంతమంది జర్నలిస్టులు కానీ బురద జల్లినట్టు మీరు నిరూపించండి. రాపర్తి శరత్ ఉన్నట్టు నిరూపించండి. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. రాజకీయ సన్యాసం మనం ఇప్పిద్దాం. రాజకీయాల నుంచి అల్లగొడదాం మనమే. ఈసారి ఏ ముఖం పెట్టుకుని నించుంటారో మనమే చూద్దాం. ఓకేనా? అంతేగాని ఇట్లా బురద జల్లే కార్యక్రమాలు చేసి ఒక ఫ్యామిలీని బ్లేమ్ చేసి నేను ఆ ఫ్యామిలీని డౌన్ చేసి నేను రాజకీయంగా ఎదగాలి అనుకోవడం చాలా తప్పు. ప్లస్ ఇంకొకటి, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీరు ఏ టాపిక్స్లో అయినా రాజకీయాలు చేయండి, ఏ టాపిక్స్లో అయినా మీరు ఏమైనా చేసుకోండి. ఇలాంటి ఒక చిన్నారి పాపను అడ్డం పెట్టుకొని ఒక చిన్నారిని అడ్డం పెట్టుకొని మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటే దాని అంత అధ్వానం ఏదీ లేదు. ఇలాంటి రాజకీయాలు మానేసి ఆ పాపకి ఎట్లా న్యాయం చేయాలో అందరూ ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.